పాకిస్తాన్ ఆక్రమిత కాశ్మీర్ సరిహద్దులో భారత సైన్యం ఆపరేషన్ సింధూర్ చేపడుతున్న నేపథ్యంలో దేశమంతటా భద్రతా బలగాలు అప్రమత్తమయ్యాయి. నిఘా వర్గాల హెచ్చరిక మేరకు విశాఖలో అధికార యంత్రాంగం అప్రమత్తమైంది. ఇందులో భాగంగా నగరంలో తిరుగుతున్న అనుమానితులను ప్రశ్నిస్తున్నారు. రైల్వే స్టేషన్లు, బస్ స్టేషన్లు, లాడ్జీలు, ప్రధాన కూడళ్లలో పోలీసులు తనిఖీలు జరుపుతున్నారు. వాహనాలను తనిఖీలు చేస్తున్నారు. ఇప్పటికే పోలీసులు, ఎన్డీఆర్, సివిల్ డిఫెన్స్, ఫైర్ శాఖల బలగాలు వారి శక్తి సామర్థ్యాలను పరీక్షించుకోవడానికి మాక్ డ్రిల్లు చేపట్టారు. పోలీస్ కమిషనర్ శంకబ్రత బాగ్చి ఆదేశాల మేరకు గోపాలపట్నం పోలీస్ స్టేషన్ పరిధిలో సర్కిల్ ఇన్స్పెక్టర్ గొలగాని అప్పారావు పోలీసులతో అప్రమత్తంగా చర్యలు చేపడుతున్నారు. లాడ్జీల్లో అనుమానితులను ఆరా తీస్తున్నారు. ఆధార్ కార్డుల వివరాలు విధిగా నమోదు చేసుకోవాలని నిర్వాహకులకు ఆయన సూచిస్తున్నారు. సింహాచల దేవస్థానం వద్ద కూడా గట్టి భద్రతా చర్యలు చేపట్టారు. సింహాచలం రైల్వే స్టేషన్లో ప్రయాణికులు, యాత్రికులను గమనిస్తున్నారు. అనుమానితుల బ్యాగులు తనిఖీలు చేస్తున్నారు. అపరిచితుల పట్ల జాగ్రత్తగా ఉండాలని, అనుమానం వస్తే పోలీసులకు సమాచారం అందించాలని సిఐ గొలగాని అప్పారావు ప్రజలకు సూచిస్తున్నారు. అసాంఘిక శక్తులు చొరబడకుండా జిల్లా యంత్రాంగంతో అప్రమత్తంగా ఉన్నామని విశాఖ జిల్లా కలెక్టర్ హరీంద్ర ప్రసాద్ చెబుతున్నారు. ముందస్తు భద్రతపై బూత్ స్థాయిలోనూ ప్రజల్ని అప్రమత్తం చేస్తామంటున్నారు. ఈ యాక్టివిటీ ద్వారా సివిల్ డిఫెన్స్ ఆర్గనైజేషన్ అంటే సివిలియన్ ఏరియాల్లో వాళ్ళ ఒక భద్రత కోసం సిద్ధంగా ఉన్న ఆర్గనైజేషన్స్ అన్నీ కూడా టైంకి రెస్పాండ్ అవుతున్నారా, వాళ్ళు ప్రజలకి ఆ మెసేజ్ని తీసుకువెళ్తున్నారా, ప్రజల్ని అప్రమత్తం చేస్తున్నారా అనేది కూడా మనము అసెస్ చేయడం జరుగుతుంది. దీంట్లో ఉన్న లెర్నింగ్స్ని మనము జిల్లాలో, అదేవిధంగా నగరంలో ఉన్న వివిధ ప్రాంతాల్లో కూడా అగైన్ మనం మాక్ డ్రిల్స్ చెప్పడం జరుగుతుంది. వార్డు వారీగా, సచివాలయం వారీగా కూడా ఈ మాక్ డ్రిల్స్ రాబోయే రోజుల్లో వీ విల్ ప్లాన్ అండ్ డూ. సో ప్రజలందరికీ కూడా ఈ బ్లాక్అవుట్ గురించి, ఏ విధంగా ఈ ఏరియల్ రైడ్ వస్తే సేఫ్ గార్డ్ చేసుకోవాలి అనేది గురించి కూడా వివరించడం జరుగుతుంది. నిజంగా సమస్య వస్తే కూడా మనం పగడ్బందీగా దాన్ని ఎదుర్కొనడానికి సమన్వయంతో అందరూ, అన్ని శాఖలతో పాటు ప్రజలు కూడా, ప్రతి ఒక్క పౌరుడు కూడా ఒక సోల్జర్గా నిలబడడానికి ఈ మొత్తం యాక్టివిటీ టైం బౌండ్ మేనర్ రాబోయే వారాల్లో మనము ప్రతి ప్రాంతంలో నిర్వహిస్తాం. అక్కడ ఉన్న సివిల్ డిఫెన్స్ వాలంటీర్స్, ఎన్సీసీ, హోంగార్డ్, వీళ్ళు సచివాలయ సిబ్బంది, వీళ్ళందరి ద్వారా ప్రతి ప్రాంతానికి కూడా మనము ఈ మెసేజ్ని తీసుకువెళ్ళడం జరుగుతుంది.